వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఈ లోన్ యాప్లో నేను లోన్కి అప్లై చేసిన విత్ ఇన్ 1 minute నాకు లోన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్ చూడండి, తర్వాత మీకు వీడియో నచ్చితే పూర్తిగా చూసి లోన్కి అప్లై చేసుకోండి. ఇక్కడ నేను అప్లై చేసిన వెంటనే ఇక్కడ రీఫ్రెష్ అనేది చేస్తున్నాను. రీఫ్రెష్ చేసిన వెంటనే నాకు ఇక్కడ లోన్ ప్రాసెసింగ్ 3 steps అయితే కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత రీఫ్రెష్ చేసిన వెంటనే నాకు ఇక్కడ అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినట్టయితే ఇమీడియట్గా మెసేజ్ అయితే రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్రెడిట్ బి యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. దీనికి సంబంధించి పేమెంట్ ప్రూఫ్ అనేది ఆల్రెడీ మీకు చూపించాను. దీంట్లో 100% ఖచ్చితంగా మీకు పర్సనల్ లోన్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ మీద మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ఎక్కువ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు పర్సనల్ లోన్కి అప్లై చేస్తే మీకు 100% పర్సనల్ లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనికి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ప్లే స్టోర్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించి యాప్ రేటింగ్ చూసినట్లయితే 4.5 రేటింగ్ అయితే ఉంది. ఇక్కడ డౌన్లోడ్ చూసినట్లయితే 5 million పైగా అయితే యాప్ డౌన్లోడ్ చేసుకుని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి ఎన్బిఎఫ్సి కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేవి ఇక్కడ అలోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనము లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్కి అయితే మనకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని లోన్స్ అయితే పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, 2-wheeler లోన్స్ ఇట్లా దీనికి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఫస్ట్ ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ అండ్ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరిగింది. ఆ ఓటీపీ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫెచ్చింగ్ యువర్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి యాప్లో మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయమంటుంది. ఇక్కడ అన్ని పర్మిషన్స్ చెక్ చేసుకున్న తర్వాత బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసి ఆ గ్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అన్ని కూడా మీరు అలో చేయండి. అలో చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అనేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ అని కనిపిస్తుంది. కంటిన్యూ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మీకు దీనికి సంబంధించి కొన్ని స్టెప్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు ఇది చాలా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, బిజినెస్ లోన్స్, 2-wheeler లోన్స్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీకి సంబంధించి ఇలాంటివన్నీ కంప్లీట్ చేస్తుంటుంది. ఇక్కడ జస్ట్ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుని ప్రొఫైల్ వెరిఫికేషన్ చేసుకుని రెఫరెన్స్ అనేది ఎంటర్ చేసేసి మనం దీంట్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ లోన్ కావాలంటే ఆ లోన్కి సంబంధించి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి పర్సనల్ లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నో మోర్ అనే ఆప్షన్ మీద కనిపిస్తుంది. నో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి బేసిక్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్ అయితే మనకు రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కరెక్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, సిబిల్ స్కోర్ అన్ని చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అమౌంట్ అని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నాకు 11,000 అయితే లోన్ అమౌంట్ చూపిస్తుంది. మీకు ఇక్కడ ఎంత లోన్ అమౌంట్ కావాలంటే మీరు అంత లోన్ అమౌంట్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ లోన్ అమౌంట్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కనిపిస్తున్న యారో మార్క్ని స్వైప్ చేసి మీరు లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు 7 months ఈఎంఐ అనేది డిఫాల్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేయండి. వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, దానికి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎంత ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. 11,000 లోన్ తీసుకుంటే మనకు 10,294 రూపాయలు ఇస్తామనేసి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ నేను 2 టిప్స్ చెప్తాను. 2 టిప్స్ని ఫాలో అయితే మీరు ప్రాసెసింగ్ ఫీ అలాగే ఇక్కడ 50 రూపీస్ అడిషనల్గా మనకు సిబిల్ స్కోర్ రిపోర్ట్ అనేది తగ్గించుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు ప్రాసెసింగ్ ఫీ అనేది 540 రూపీస్ ఉంది. తర్వాత వచ్చేసి సిబిల్ స్కోర్ రిపోర్ట్ 50 రూపీస్ ఉంది, జిఎస్టీ ఉంది, లోన్ డాక్యుమెంట్ ఫీ అనేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను సిబిల్ స్కోర్ రిపోర్ట్ అనేది తీసేసిన తర్వాత నాకు 50 రూపీస్ తగ్గింది. అంటే ఇప్పుడు నాకు 10,341 రూపీస్ అయితే పే చేస్తున్నాం అనేసి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని మనం ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై కూపన్ కోడ్ అని కనిపిస్తుంది. అప్లై కూపన్ కోడ్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసిన కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. KRED50 అనేసి ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ అని కనిపిస్తుంది కదా, ఈ టిక్ మార్క్ అని క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ దీనికి సంబంధించి మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది 100 రూపీస్ తగ్గుతుంది.
ఈ 100 రూపీస్ అనేది ఇప్పుడు మనకు 10,471 రూపీస్, అంటే ఓవరాల్గా మీకు ఇక్కడ ఇది మనకు 100 రూపీస్ 150 రూపీస్ అనేది మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ తగ్గింది. ఇక్కడ కూడా మీరు ఈ కూపన్ కోడ్ యూస్ చేసి మీకు తగ్గుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మీకు వ్యూ రీపేమెంట్ షెడ్యూల్ అని కనిపిస్తుంది. వ్యూ రీపేమెంట్ షెడ్యూల్ క్లిక్ చేయండి. అంటే ఇక్కడ లోన్ అమౌంట్ని బట్టి వీళ్ళు మంత్స్ అనేవి డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను 11,000 కాబట్టి ఇక్కడ 7 మంత్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే రావడం జరిగింది. ఇప్పుడు రీపేమెంట్ షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మనం ఎంత అమౌంట్ పే చేయాలి, తర్వాత ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఏ డేట్ రోజు మనం అమౌంట్ పే చేయాలి, ఇట్లా దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా వస్తాయి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పర్పస్ ఆఫ్ లోన్ అంటే మీరు లోన్ ఎందుకు తీసుకుంటారని అడుగుతుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్, హౌస్ హోల్డ్, ఎడ్యుకేషన్, షాపింగ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు ఎందుకు పర్పస్ అయితే ఏ పర్పస్ అయితే లోన్ తీసుకుంటారో ఆ పర్పస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ రావాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను IFSC కోడ్, అకౌంట్ నెంబరు అన్నీ ఎంటర్ చేసి యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన అకౌంట్కి ₹1 అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మనకు అకౌంట్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మనము రీఫ్రెష్ అని కనిపిస్తుంది. రీఫ్రెష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అకౌంట్ అయితే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత కంటిన్యూ మీద కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ మనకు డిజిటల్ ఈసైన్కి సంబంధించి కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఫెచ్చింగ్ డీటెయిల్స్ అని మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంతసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేజ్ అనేది నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ మనకి దీనికి సంబంధించి లోన్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా వస్తాయి. ఈ లోన్ అగ్రిమెంట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ విత్ ఈసైన్ అని కనిపిస్తుంది. ఈసైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇది ఒక స్క్రీన్ షాట్ కూడా చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఫర్దర్గా లోన్ నెంబరు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక స్క్రీన్ షాట్ చేసుకొని కంటిన్యూ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత లోన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ వస్తుంది. డాక్యుమెంట్ అయితే చెక్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ అనేది చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఫర్దర్గా యూజ్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఈసైన్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్లో బాక్స్ టిక్ మార్క్ అని చేసి కంటిన్యూ మీద క్లిక్ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నాకు వచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేస్తే ప్రొసీడ్ టు టేక్ ఏ సెల్ఫీ అని కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ టు టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో మనము సెల్ఫీ ఫోటో అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము సెల్ఫీ ఫోటో తీసుకున్న తర్వాత గ్రీన్ కలర్ వస్తుంది, టిక్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే ఇది మనకు సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ప్రాసెసింగ్ అని మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కొంచెంసేపు టైం తీసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఫెచ్చింగ్ యువర్ ప్రొఫైల్ లోన్ డీటెయిల్స్ అన్నిటి ఆటోమేటిక్గా ఇట్లా ఈ విధంగా మనకు లోన్ అయితే కొంత టైం అయితే తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇది లోన్ అయితే సక్సెస్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి నాకు ఇక్కడ స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని కనిపిస్తుంది. వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఇక్కడ రీఫ్రెష్ అని కనిపిస్తుంది. రీఫ్రెష్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నేను 2-3 టైమ్స్ రీఫ్రెష్ చేశాను. ఆటోమేటిక్గా నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ పడినట్టయితే ఇక్కడ ఈ విధంగా అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు క్లియర్గా చూసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ చూసినట్లయితే నా బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ అయినట్టు ఆటోమేటిక్గా ఇక్కడైతే మెసేజ్ అయితే రావడం జరిగింది. నేను 11,000 లోన్కి అప్లై చేస్తే నాకు 10,471 రూపాయలు అయితే లోన్ అమౌంట్ అయితే రావడం జరిగింది. ఇది లైవ్ ప్రూఫ్లో మీకు ఈ లోన్కి అయితే అప్లై చేసి మరి చూపిస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా లోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి రీపేమెంట్ సంబంధించి ఇక్కడ రీపేమెంట్ అనేది డైరెక్ట్గా ఎవ్రీ మంత్ ఇప్పుడు పే చేయాలి, అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. అక్కడ మీరు ఆ డేట్ ముందు రోజు వచ్చేసి ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ యాప్లోకి వచ్చి మీరు అమౌంట్ అనేది పే చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, పేమెంట్ ప్రూఫ్ చూసిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా లోన్కి అయితే అప్లై చేసుకొని మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. ఇది జెన్యూన్గా అయితే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.